గారు. అందరికీ నమస్కారం అండి. సార్, పిఠాపురంలో మార్చి 14 చిత్రాడ గ్రామంలో జరిగిన జయకేతనం బహిరంగ సభ చాలా అద్భుతంగా జరిగింది సార్. చాలా బాగా జరిగింది. లక్షలాది మంది కార్యకర్తలు ఆ సభకు రావటం జరిగింది. చాలా అద్భుతంగా సభ జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్పారు. కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో మన పోరాటాలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి, అదేవిధంగా పార్టీ ఎట్లా పెట్టవలసి వచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో పెట్టవలసి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి ఎటువంటి మనస్తత్వంతో ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి, ఆయన ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి మాలేసుకోవటం కానీ, లేకపోతే ఇతరత్ర దేవతామూర్తులను పూజించడం కానివ్వండి, అదేవిధంగా ఆయన చదువుకుంటున్న రోజుల్లో వాళ్ళ తండ్రి గారు ఎట్లా మందలించేవారు, అలా ఆయన కుటుంబంలో జరిగిన సంఘటనలు, సన్నివేశాలను అన్ని గుర్తు చేసుకుంటూ పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటి, పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డాము, పార్టీలో కూడా ఫస్ట్ నుంచి ఎవరు తనతో ఉన్నారు, ఎవరు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు, ఎవరు వదిలేసి వెళ్ళిపోయినా ఉన్నా కూడా చాలా మంది కార్యకర్తలందరూ నా వెంటే ఉన్నారు. అందులో హరిప్రసాద్ గారి పేరు చెప్పారు, సందీప్ గారి పేరు చెప్పారు. అట్లా చాలా మంది ఇదంతా ఒకంతైతే భవిష్యత్ జనసేన అనే అంశం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. భవిష్యత్ ఏ రకంగా జనసేనని ముందుకు తీసుకువెళ్ళాలి, ఇంకా సక్సెస్ఫుల్గా నడిపించాలి, ఇది తొలి అడుగే కదా. అవును సార్, అదే చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, క్లారిటీగా చెప్పింది ఏంటంటే, ఒక మనిషికి కోపం వస్తే సమాజంలో జరుగుతున్న రుగ్మతలు కానివ్వండి, లేకపోతే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దానికి సంబంధించి ఒక మనిషికి కోపం వస్తే ఈ రోజున ఒక పార్టీ పెట్టి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న అంశాలన్నీ కూడా భవిష్యత్తులో మన పోరాటాలు వాటి మీదే ఉంటాయి. మనం దేశ సమగ్రత కోసం, దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా మనం పోరాటాలు చేయబోతా ఉన్నాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఏదైతే సనాతన ధర్మం రక్షణ బోర్డు గురించి ఆయన ఒక ఉద్యమం తీసుకొచ్చారో, అదేవిధంగా ఈ రోజున దేశంలో అనేక రకమైనటువంటి అంశాలు జరుగుతూ ఉన్నాయి సార్. ఒకటి హిందీ ఇంపోజిషన్ అని తమిళనాడులో ఒక రకమైన కొత్త వాయిస్ ఒకటి వస్తూ ఉంది. అదేవిధంగా రూపీ సింబల్ మాకు నచ్చలేదు, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు వాటిని వ్యతిరేకిస్తూ కొన్ని మాట్లాడుతూ ఉన్నాయి. అదేవిధంగా సనాతన ధర్మం అంటే కొన్ని వక్రీకరించే భాష్యం ఈ రోజున కొత్తగా పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అందరికీ బాగానే అర్థం అవుతుంది, కానీ ఈ సూడో సెక్యులర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకంత ఇబ్బంది కలిగించే అంశం. వాళ్ళు ఆయన మాట్లాడింది అర్థం అయ్యో, లేకపోతే అర్థం కాకో, లేకపోతే అర్థమైనా కూడా వక్రీకరించాలని వక్రీకరిస్తా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా భవిష్యత్తులో మన పోరాటాలు ఉండబోతా ఉన్నాయి. ఒక పాయింట్ ఇక్కడ బాగా వైరల్ అవుతున్న అంశాలు మీకు తెలియనివి ఏం కాదు, అందరూ కూడా చర్చించుకుంటున్న అంశాలు. ఒకటి, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అని పవన్ కళ్యాణ్ గారు అనడాన్ని అది కొంతమంది తప్పు పడుతున్నారు. దాని మీద వీడియోలు కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు, అది మీకు తెలిసిన అంశమే. మరొకటి, నాగబాబు గారు ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యేని వేరే రకంగా మాట్లాడారు. వర్మ అన్నదాన్ని అది సెటైరికల్గా కర్మ అని చెప్పి ట్రస్ట్ చేసి మాట్లాడడం, ఈ రెండు ఈ సభలో ఎటువైపు దారితీస్తాయి, అనవసరమైనవి అని కొంతమంది మాట్లాడతారు. దానికేముంది మా పార్టీ విధానం అని చెప్పి కొంతమంది మాట్లాడచ్చు. జనరల్గా మీకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటండి ఈ అంశాల మీద, ఈ రెండింటి మీద? సార్, ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ కూటమి అధికారంలోకి రావటం, జనసేన పార్టీ పాత్ర ఎంత ఉందో చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, లోకేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మా ఆవిర్భావ సభలో, జనసేన పార్టీ ఆవిర్భావ సభలో. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మనం ఇన్ని ఇబ్బందుల్ని, అంటే ఒక ఓటమి వస్తేనే తట్టుకోలేని పార్టీలు మూసేసి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇంతమందిని సమూహాన్ని ఒక భావజాలం మీద మనం నడిపించి అన్ని ఇబ్బందులను తట్టుకుని మనం నిలబడ్డాం, మనతో పాటు కలిసి వచ్చిన పార్టీలను కూడా మనం నిలబెట్టామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ రోజున మీరు ఒకటి మాట్లాడితే సార్, దాన్ని ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అన్వయించుకుంటారు. మధ్యలో పుల్లలు పెట్టాలనుకునే వాళ్ళు కొంతమంది, దాంట్లో వక్ర భాషను తీసి విపరీతార్థాలు తీసి వాళ్ళకి కావాల్సినట్టు ఒక ఎజెండా ప్రకారం ఆ ప్రోపగేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మనం నిలబడ్డాం, మనతో పాటు వచ్చిన వాళ్ళని కూడా మనం నిలబెట్టామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా నాగబాబు గారు చెప్పింది కూడా ఏంటండి, నాగబాబు గారు చెప్పిన దాన్ని కూడా కోడిగుడ్డు మీద ఏకలు పీకుతా ఉన్నారు. ఈ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయం ఏదైతే సీట్ అనౌన్స్ చేశారో ఆ రోజునే అక్కడ ప్రజలు డిసైడ్ అయ్యారు. ప్రజలు డిసైడ్ అయిన తర్వాత అన్ని పార్టీ, ఇప్పుడు కూటమి ధర్మం ఏంటండి, అన్ని పార్టీలు
ఎవరైతే అభ్యర్థిని నిలబెడతారో కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కలిసి ముందుకు వచ్చి పనిచేస్తారు. సో అందులో టీడీపీ కార్యకర్తలు ఉంటారు, జనసేన కార్యకర్తలు ఉంటారు, బీజేపీ కార్యకర్తలు ఉంటారు, సామాన్య ప్రజలు ఉంటారు. అందరూ కూడా ముందే డిసైడ్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఇది ఒక క్లియర్ పాత్, ఇది ఒక డిసైడ్ అయిపోయింది అనే విధంగా మేము ఆ రోజు మేము మమ్మల్ని పిఠాపురం పంపించినప్పుడు మాకు అక్కడ గ్రౌండ్ లో కనిపించిన విషయము, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని జస్ట్ ఫెసిలిటేట్ చేయమని పంపించారు తప్ప మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాకు క్రెడిటో లేకపోతే ఇంకొక వ్యక్తికో క్రెడిట్ కాదు. ఇక్కడ మేము జస్ట్ ఆ ఫెసిలిటేట్ చేయడానికి వెళ్ళాము. ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం కోసం అని చెప్పి ఆయన చెప్పారు. దాన్ని ఏదో ఒక ఇప్పుడు కర్మ అంటే దాన్ని వర్మ గారికి ఎందుకు ఆపాదించుకోవాలండి? ఇప్పుడు ఎవరెవరో ఏదైతే చెప్తా ఉన్నారో దానికి సంబంధించి ఇది ప్రజలు నిర్ణయించు. ఇప్పుడు నాగబాబు గారు ఆయన చెప్పుకున్నా కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారిని నేనే గెలిపించానని నాగబాబు గారు చెప్పుకున్నా కూడా అది తప్పే అవుతుంది. లేకపోతే మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ లేకపోతే అజయ్ కుమార్ గారు కానీ ఎవరు చెప్పుకున్నా అది తప్పే అవుతుంది. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మేము అక్కడికి వెళ్ళి జస్ట్ ఫెసిలిటేట్ చేశాము, మేము కోఆర్డినేట్ చేసాము తప్ప మేము కొత్తగా చేసింది ఏం లేదు అనే ఉద్దేశంలో ఆయన చెప్పారు. దానికి కొంతమంది కారాలు మిరియాలు నూరేసి లేకపోతే అందులో ఏదో పట్టుకుని లాక్కుని ఇది ఆయనకి ఆపాదించి ఈయనకి ఆపాదించి కూటమి మధ్యలో చిచ్చులు పెట్టాలని చూస్తా ఉన్నారు తప్ప